సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో గత 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. తాడువాయితో పాటు మరో 3 గ్రామాలు వెంకట్రాంపురం, నేలమర్రి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో రాకపోకలు నిలిచిపోవడం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న గ్రామస్తులకు ఎలాంటి సహాయాలకు నోచుకోవడం లేదు. విష జ్వరాలు విస్తరిస్తున్న సమయంలో వరదల అంబులెన్స్లు నిలిచిపోవడం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలుగుపోయడం వల్ల బురపవాకు పోయి అలుగుపోయడం వల్ల 5 రోజులుగా రాకపోకలు నిలిపివేయడం జరిగినది. అంబులెన్స్ రావాలన్నా రాలేని పరిస్థితి. స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి పోకుండా స్కూల్ బస్సులు లోపల రాకుండా ఆగిపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాంటి జ్వరాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు కూడా మునాల పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి ఎమ్మెల్యే గారి యొక్క సమస్యని దీర్ఘ ఆలోచన చేసి మీ యొక్క సమస్య తక్షణ పరిష్కారం కలిగించాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది అనారోగ్యంతో ఇబ్బంది పడి అంబులెన్స్ రాని పరిస్థితిలో ఉన్నది. వేసిన తాత్కాలిక రోడ్డు కూడా ఇక్కడ కొట్టకపోవడం జరిగినది. తాత్కాలిక రోడ్డుగా ఏర్పాటు చేసి ఊళ్ళోకి స్కూల్ బస్సులు, అంబులెన్సులు, అలాగే తాడువాయి, వెంకటరాంపురం, నేలమర్రి, మునగాలపై ఆధారపడే గ్రామాలు కాబట్టి వాళ్ళకి రాకపోకలు కల్పించాలని ఎమ్మెల్యే గారు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిఓ గారు ఈ యొక్క తాత్కాలిక మట్టి పోసి తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయాలంటే మా దగ్గర బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, మీరే డబ్బులు బడ్జెట్ తీసుకొని ఏర్పాటు చేసుకోవాలంటే గ్రామస్తులు అంతో ఇంతో కృషి చేసుకొని కాలినడక కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కాలినడకలు కూడా ప్రయత్నించుకుని కొంతమంది కాలినడకలు నడవలేక ఇద్దరు ముగ్గురు ఇక్కడ కింద పడిన పరిస్థితులు, పిల్లలు బండ్లు దింపుకోవడం రాగా 2 3 కింద పడిన పరిస్థితులు కూడా మనం చూడవచ్చు.